అదేవిధంగా హైడ్రా నుంచి మీరు ఈ ఎఫ్ఎం రేడియోలకు వీటికి కూడా అలర్ట్స్ ప్రకటించండి. వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రాఫిక్తో పాటు ఎక్కడ అత్యధిక వర్షపాతం ఉంది, ఎక్కడ బ్రిడ్జులు ఉన్నాయి, ఎక్కడ బ్రిడ్జులు లేకపోతే మొత్తం అక్కడ పోవడానికి అవకాశం లేని ప్రాంతాలు ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేసి రేడియో సమాచారం కానీ టీవీలలో కూడా అలర్ట్ చేయించడం, కొంత కోఆర్డినేషన్, మీడియా కోఆర్డినేషన్. అదేవిధంగా ప్రజల్ని భయపెట్టే వార్తలు కూడా ఎవరైనా ఇస్తే ఐఎన్టీఆర్ కమిషనర్ గారు కూడా నేను సూచన చేస్తున్నా, మీరు ఒక టీంని పెట్టుకొని ఎవరైనా ఒక భయానక వాతావరణం సృష్టించడానికి తప్పుడు వార్తలు ఎవరైనా ప్రసారం చేస్తే ఇమ్మీడియట్గా ఆ ఛానల్స్ కానీ వాళ్ళని కానీ మీరు ఇమ్మీడియట్గా అప్రమత్తం చేసి వాళ్ళకి సమాచారం అందించండి. కాదు కూడదని వాళ్ళు ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలో ఐఎన్టీఆర్ వైపు నుంచి కూడా దీంట్లో ఉండాలి. మీరు సమాచారం ఇవ్వనప్పుడు వాళ్ళు ఏదో ఒకటి వేస్తారు. మీరే అందుబాటులో ఉండి సమాచారం తెచ్చుకొని వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే వాళ్ళు వాస్తవాలను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్, సిపిఆర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరేటట్టు మీడియాను కూడా అప్రమత్తం చేయడం, మీడియా కూడా సమాచారం అందించే కార్యక్రమాలను కూడా తీసుకోవాలి. వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు, కమిషనర్లు మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో మీరు డిస్కషన్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా అవసరమైన దీంట్లో కూడా మీరు ఒక కోఆర్డినేషన్ లాగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఫోటో కలుస్తారు, కలవరు, లేకపోతే సిగ్నల్ బ్రేక్ అయ్యి ఇదయ్యి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నెక్స్ట్ 72 అవర్స్ని అడ్రస్ చేయడానికి అవసరమైన ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. కన్సర్న్ మినిస్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు, నేను కూడా అందుబాటులో ఉంటాను. ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఇత్యాది మినిస్టర్లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ఈ ఏరియా మేజర్గా ట్రాఫిక్, ఇది మూసి నాలాలు ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఇద్దరు ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా అప్రమత్తంగా ఉంటారు, మీకు అందుబాటులో ఉంటారు. మిగతా అధికారులు అందరూ కూడా ప్రాపర్గా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి. చీఫ్ సెక్రటరీ గారు మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చేయండి. ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్, హెవీ రైన్స్ ఉన్న, రెడ్ అలర్ట్ ఉన్న దాంట్లో మాత్రం సీనియర్ ఆఫీసర్లను మీరు కొంతమందిని డెప్యూట్ చేయండి. దాంతో ఇది అవుతుంది. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మీరు వాటర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎప్పటికప్పుడు గేట్ పెట్టడం కానీ, లేకపోతే వాటర్ని స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, ఎక్కడికక్కడ విడుదల చేయడం కానీ ఉంటుంది. మీరు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు గోదావరిలో, కృష్ణలో ఫ్లో ఎక్కువ లేదు కాబట్టి వర్షం వచ్చినా నష్టం లేదనే ఏదైతే ఆలోచన ఉందో రీసెంట్ డేస్లో క్లౌడ్ బస్ట్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది.